నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో అటుకుల ఉప్మాను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ అటుకుల ఉప్మాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను ఈవినింగ్ స్నాక్ గాను తీసుకోవచ్చు. అటుకుల ఉప్మా తయారీకి మనము దొడ్డ అటుకుల్ని తీసుకోవాలి. పల్చగా ఉన్న అటుకులు అయితే మెత్తగా అయిపోతుంది, అందుకని మీడియం సైజు కానీ దొడ్డ అటుకుల్ని కానీ తీసుకోవాలి. అలాగే తరిగి పెట్టుకున్న ఆనియన్ ఒకటి, పచ్చిమిర్చి ఒక 4-5, పల్లీలు కొద్దిగా, పచ్చిశనగపప్పు 1 టీ స్పూను, కరివేపాకు, కొత్తిమీర. ముందుగా అటుకులను వాటర్తో బాగా శుభ్రం చేసుకొని వడగట్టుకోవాలి. ఈ విధంగా వడగట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, పల్లీలు, పచ్చిశనగపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో తరిగిన పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. తరిగి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి. కరివేపాకును వేసి బాగా కలపాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి, వేరుశనగపప్పు అవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న అటుకులను వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అటుకులను బాగా వేయించుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా ఈ అటుకుల ఉప్మాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను ఈవినింగ్ స్నాక్ గాను తయారు చేసుకోవచ్చు.